డౌన్ సెంటర్స్కి రీచ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళు అయితే ఇంతకుముందు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నా సినిమా పేరో లేకపోతే నా పేరు పిలిచేవాళ్ళు. ఇప్పుడు నా పేరు ఎవరూ పిలవట్లేదు. అయితే లూడో ఆడదామా అంటున్నారు, లేకపోతే లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నారు, లేకపోతే సమ్ వాట్ ఎవర్. కనెక్ట్ అయినప్పుడు చిన్నది ఉంటుంది కదా సార్. ఒక యూత్ అయితే అలా ఎంగేజ్ అయిపోయారు. ఫ్యామిలీస్ కూడా ఎవరినైనా కలిసినప్పుడు ఏంటమ్మా ఎలా ఉంది, వాళ్ళు చిన్నగా ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి ఏంటమ్మా మా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కదా అంటే వాళ్ళకి నేను లేదు సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చూడండి అని చెప్తున్నాను. బట్ వెరీ హ్యాపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి అయితే రీచ్ అయింది సార్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ రేపు మార్నింగ్ టాక్ సార్. మార్నింగ్ మీరు అందరూ సినిమా చాలా బాగుంది నవ్వుకోవచ్చు అని మీరు అందరూ అన్నారంటే మాత్రం ఇంటిలో 10 పరిగెడతారు సార్. నరేష్ గారు ఇక్కడ సార్ సామాజిక వర్గమన చేసిన తర్వాత అదొక మల్టీ స్టార్ సినిమా, మీరు వన్ ఆఫ్ ద హీరో ఆ సినిమాలో. ఇందులో కూడా అదే వైపు కనిపిస్తూ ఉంది. అంటే మీ నుంచి అలాంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో? కరెక్ట్ పిక్చర్ చెప్పారండి. అంటే ఒకటండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది సామాజిక వర్గం అండి. నిజంగా అది అంత పైకి లేచింది ఆ సినిమా. మళ్ళీ దానికి ఒక 5 మెట్లు ఎక్కువ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇది చాలా రేర్ క్యారెక్టర్ అండి. నిజంగా నా అదృష్టం అది. ఈ సినిమాలో నేను ఉండడం, ఈ క్యారెక్టర్ నాకు రావడం, కిరణ్తో నేను కలిసి చేయడం, నాని డైరెక్షన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డెఫినెట్గా నా క్యారెక్టర్ అయితే ఇది నా కెరియర్లో ఒక మైల్ రాయి అండి. అంటే పక్కా మాసెస్ యూత్లోకి వెళ్తాను దీంట్లో. సో అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఫిలిం గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇందాక కిరణ్ చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం, ఎలాగా సంక్రాంతి సినిమాను పక్కా దీపావళి ఫ్యామిలీ సినిమా అండి. ఇది 100% 3 తరాలు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా డెఫినెట్గా. అండ్ సాటర్డే సండే ఈ సినిమాకు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వేవ్ లాగా ఉంది. నాకు వస్తున్నటువంటి మెసేజెస్ కానీ నేను ఫాలో అవుతుంటే కొంత అనలైజ్ చేస్తాను. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ రిజల్ట్ అండి. ఖచ్చితంగా ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఖచ్చితంగా మా సినిమా నెంబర్ 1 కావాలని కోరుకుంటాం. ఆ కళలు దీనికి ఉన్నాయండి. రేపు మార్నింగ్ మీరు చెప్పినట్టు చూస్తున్నాం మేము అందరం పబ్లిక్ థియేటర్లో. నేను చాలా తర్వాత పబ్లిక్ థియేటర్కి వెళ్తున్నాం మార్నింగ్ షోకి. సో వీఆర్ అవైటింగ్ బిగ్స్. ఎంత పెద్ద హిట్ అని చూస్తున్నాడు. కొన్ని ఎలక్షన్స్ వస్తాయి, ఎంత మెజారిటీస్ వస్తారు అంతే. డెఫినెట్లీ వీఆర్ వాచింగ్ ఎంత పెద్ద సక్సెస్ అనేది చూస్తున్నాం అంతే. దట్స్ ఇట్. కిరణ్ గారు ఒక్క నిమిషం. అంటే మీకు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా? కే అనే సెంటిమెంట్, కా అనేది మీకు వర్కౌట్ అయింది, ఇప్పుడు కే ర్యాంప్ అనేది, ఆ రకంగా మీకు ఏమన్నా సెంటిమెంట్స్ ఉన్నాయి? లేదు సార్, నేనేం అలా సెంటిమెంట్ ఏం ఫాలో అవును సార్. ఇది డైరెక్టర్ ఇలా వెళ్తే బాగుంటుందని ఒక డిస్కషన్తో వచ్చింది అంతే సార్. కిరణ్ గారు సార్, కే ర్యాంప్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? సార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సార్. ఒక మాసీ ఎంటర్టైన్మెంట్. అంటే హీరో క్యారెక్టరేషన్ మొత్తం ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి కదా సార్. వాడి క్యారెక్టర్ను పట్టుకొని మనం వాడి బిహేవియరు, వాడు మాట్లాడే మాటలు ఏమన్నా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా, ఆ వైబింగ్లో ఉంటుంది సార్. అందుకే కుమార్ ర్యాంప్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కుమార్ ర్యాంప్. సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇది క్లీన్ ఎంటర్టైనరా, అడల్ట్ ఎంటర్టైనరా? చిన్నవేవో 1-2 ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్ యూ అవుట్లుక్. అంటే మేము చాలామంది సినిమా చూశారు సార్ ఆల్రెడీ. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూశారు. సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటుంది తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిలిమే సార్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా, ఉందా? లేదు సార్, తీసేశారు. అది అంటే సెన్సార్ కాదు, ముందు నుంచే మేమే లేదు, అది బీప్ ఉంది. అది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా, లేకపోతే? బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్తోటో ఆ పదం వాడతారా సార్? ఆ లూడో గేమ్లో వచ్చిన పదం నేను అది పలకటానికి అది నేను మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా. నేను అదే సార్, నేను పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక 4వ ప్రెస్ మీట్ అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా సమర్థించట్లేదు సార్. అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్లోకి వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్?
పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, అలాంటి పబ్లిసిటీ కోసం తీసేస్తారని? వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము మరి చెప్పడానికి ఎథిక్స్ వదిలేం. లేవా ఎవరికి సార్? ఆ పదం వాడటానికి? ఎథికల్గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా మరి బిహేవ్ ఎందుకు చేస్తే. తీసేశారు సెన్సార్లో? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. ఏదో దాన్ని మాట్లాడారు నేను ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. నేను ఒకటి చెప్తానండి, అంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. చెప్పండి సార్. నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను, పిల్లోడి నుంచి చూస్తున్నాను. సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి. సినిమా నుంచి సొసైటీకి రాదు, సొసైటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైంలో హీరోయిన్ 2 పీస్ బికినీ వేసుకుంటే పెద్ద ఇష్యూ అది 70s. తర్వాత అప్ టు 80s వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాజ్ బ్యాండ్, సెన్సార్ కట్ చేసేది. మరి అదే సెన్సార్ ఇవాళ లిప్ లాక్ వదులుతుంది కదండి. దేర్ ఆర్ టైమ్స్